నగరపాలక సంస్థ 4వ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన 6 కార్పొరేటర్లు విజయం సాధించినట్లు సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. ఎలాంటి వివక్షతకు తావు లేకుండా నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించినట్లు ఆయన స్పష్టం చేశారు. గెలుపొందిన 6 కార్పొరేటర్లకు గెలుపుకి ధృవీకరించే పత్రాలు అందించి కమిషనర్ వారికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గెలుపొందిన అభ్యర్థులకు ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, గల్లా మాధవి, బూర్ల రామాంజనేయులు, జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావులు అభినందించి నగరపాలక సంస్థ ద్వారా జరిగే ప్రతి కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించి ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు. గత ప్రభుత్వం చేసిన అరాచక పాలన నచ్చకే ఆ పార్టీలో ఉన్న కార్పొరేటర్లు తమ అభ్యర్థుల గెలుపుకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తమ గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని గెలిచిన అభ్యర్థులు మీడియా సాక్షిగా వెల్లడించారు. కార్పొరేటర్లు కూడా ఇటువంటి విధానాలతో 4 సంవత్సరాలు పాస్ పార్టీలకు అతీతంగా ప్రజల పక్షాన ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఈరోజు ప్రజలకు ఏదైతే అభివృద్ధికి ఓటు ఆలోచన నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి గెలిపించడానికి ముందుకొచ్చినందుకు ప్రజాప్రతినిధులకు కూడా పేరు మీద ధన్యవాదాలు తెలుపుతూ గతంలో ఎప్పుడూ జరిగినటువంటి విధంగా రాబోయేటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడానికి ఇది సరైనటువంటి సమయం. ఈ రాబోయేటువంటి 1 సంవత్సర కాలంలో పూర్తిగా నగరపాలక సంస్థ ద్వారా ఎటువంటి పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో వాటన్నిటి కూడా త్వరితగిన పూర్తి చేయడానికి ప్రజాప్రతినిధుల సహకారంతో రాబోయేటువంటి రోజుల్లో ముందడుగు వేయడానికి ఒక తొలిపెట్టుగా మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. ఏ విధమైన పరిపాలనతో రాష్ట్రాన్ని మళ్ళీ చాలా మంది పరంగా ఒకరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ యొక్క నమ్మకాన్ని మా యొక్క గౌరవ ఎవరైతే స్టాండింగ్ కమిటీ 6 సభ్యులు ఉన్నారో వారు కూడా తప్పకుండా ఈ గుంటూరు నగరాన్ని ప్రప్రథమంగా ఈ రాష్ట్రం వచ్చే విధంగా అభివృద్ధి చేస్తారని భావిస్తున్నాం. తప్పకుండా ఈ యొక్క పరంపర ఇదే విధంగా రాజ్యాంగంలో జిల్లా కూడా పట్టణం కూడా